ఇబ్లీష్ శైతానుగా మారడానికి ముఖ్య కారణమేమిటో ఈరోజు తెలుసుకుందాం. నా ప్రియమైన ధార్మిక సోదరా మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతహు. మానవుల కన్నా ముందర సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిన్నాతులను సృష్టించారు. అవి కూడా సృష్టికర్తైన అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండేవి. అయితే జిన్నాతులకు మానవులకు మాత్రమే స్వర్గము నరకము అనేది సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాసి పెట్టాడు. మిగతా ప్రాణులు ఏవి కూడా స్వర్గానికి మరియు నరకానికి వెళ్ళబోవు. అయితే ఇబ్లీష్ అనే జిన్నాతు జాతికి చెందినవాడు ఎంతో అల్లాహ్ను ఆరాధిస్తూ అల్లాహ్ మెప్పు పొందాడు. దానికోసం ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ దూతలతో సమానంగా తనని ఆకాశాల మీదకు లాక్కున్నాడు. కానీ ఒకరోజు సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి సృష్టించబోయాడు. దీని గురించి ఖురాను గ్రంథంలోని అల్ హిజ్ర్ అంటే 15వ సూరా 26వ వాక్యము నుండి 50 వాక్యాల వరకు ఈ విధంగా సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నాడు. మేము మనిషిని కుళ్ళి బాగా ఎండిన మట్టితో సృష్టించాము. అంతకు ముందు మేము జిన్నాతులను తీవ్రమైన ఉష్ణ జ్వాలలతో సృష్టించాము. కుళ్ళి బాగా ఎండిపోయిన నల్లని మట్టితో నేను ఒక మానవుణ్ణి సృష్టించబోతున్నాను అని నీ ప్రభు దూతలతో అన్నాడు. నేను అతన్ని పూర్తిగా తయారు చేసి అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగ పడండి. దూతలంతా సాష్టాంగ పడ్డారు, ఒక్క ఇబ్లీష్ తప్ప. సాష్టాంగ పడే వారితో చేరడానికి వాడు నిరాకరించాడు. ఓ ఇబ్లీష్, సాష్టాంగ పడే వారితో నువ్వు ఎందుకు చేరలేదు అని అల్లాహ్ నిలదీశాడు. కుళ్ళి ఎండిన నల్లని మట్టితో నీవు సృష్టించిన మనిషి ముందు నేను మోకరిల్లబోను అని వాడు శైతాన్ తెగేసి చెప్పాడు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు దుఃఖరించబడ్డావు, ప్రళయ దినం వరకు నీపై నా అభిశాపం ఉంటుంది అని అల్లాహ్ సెలవిచ్చాడు. ప్రభు, ప్రజలు మరణాంతరం తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు అని వాడు విన్నవించుకున్నాడు. సరే, నీకు గడువు ఇవ్వబడుతుంది అని అల్లాహ్ సెలవిచ్చాడు. ఆ నిర్ధారిత సమయం వచ్చే రోజు వరకు అన్నాడు. ఓ ప్రభు, నీవు నన్ను అపమార్గం పట్టించినందువల్ల నేను వారికి మానవులకు భూమండలంలో పాపాన్ని అందంగా కనిపించేలా చేస్తాను, వారినందరినీ పెడద్రోవ పట్టిస్తాను అని ఇబ్లీష్ చెప్పాడు. నీ ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేక దాసులను తప అన్నాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, నన్ను చేరే రుజు మార్గం మాత్రం ఇదే. నా దాసులపై నీ అధికారం సాగదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది. అలాంటి వారందరి కోసం వాగ్దానం చేయబడిన చోటు నరకం. దానికి 7 ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్క ద్వారం వారిలోని ఒక్కొక్క వర్గం కోసం కేటాయించబడింది. నిశ్చయంగా దైవ భీతి కలవారు ఉద్యానవనాలలో సెలయేరుల మధ్య ఉంటారు. ప్రశాంతంగా నిశ్చింతగా అందులోకి ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. వారి హృదయాలలో ఏ కాస్త కోపం ద్వేషం మిగిలి ఉన్నా దాన్ని మేము తొలగిస్తాము. వారంతా అన్నా తమ్ముళ్ళై ఎదురెదురుగా ఆసనాలపై కూర్చొని ఉంటారు. అక్కడ వారికి ఏ బాధ అంటుకోదు. అక్కడి నుంచి వారికి ఎన్నటికీ వెళ్ళగొట్టడం కూడా జరగదు. ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని అపారంగా కరుణించేవాడినని నా దాసులకు తెలియచేయి. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షనే చెప్పు. సోదరులారా, మీకు ఇది గాని అర్థమైతే ఇతరులకు కూడా షేర్ చేసి వాళ్లకు కూడా ఈ ఖురాను వాక్యాలను తెలియపరచండి. మీరు ఖురాను గ్రంథాన్ని అర్థంతో చదివి తెలుసుకోండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.